నన్ను నమ్మండి, మనం ఎప్పటికీ నక్షత్రాల మధ్య ప్రయాణం చేయలేం. భూమి సూర్యుడి మధ్య దూరం కంటే మనకి అతి దగ్గరలో ఉన్న స్టార్ మరియు భూమికి మధ్య దూరం 2,60,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఫిజిక్స్ అనుమతించే మాక్సిమం వేగంతో ట్రావెల్ చేసిన ఈ స్టార్ ని చేరుకోవడానికి 4.3 సంవత్సరాలు పడుతుంది. ఇంతకీ దాని పేరు చెప్పలేదు కదా, అదే ప్రాక్సిమా సెంటారి. అదే కాంతి వేగంతో సూర్యుడి నుండి భూమికి రావాలంటే 8 నిమిషాలు పడుతుంది. ఈ నంబర్స్ మధ్య తేడాని చూస్తుంటే మనుషులు నక్షత్రాల మధ్య ప్రయాణం అంటే ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ చేయడం అసాధ్యమే అనిపిస్తుంది. ఇలా ఎందుకు అంటున్నానో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. మన పాలపుంత సైజ్ చూస్తే 1,00,000 కాంతి సంవత్సరాలుంటుంది. అంటే కాంతి వేగంతో ట్రావెల్ చేస్తే ఒక అంచు నుండి ఇంకో అంచుకు వెళ్లడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుంది. ఇక మనం గమనించగలిగే విశ్వం సైజ్ చూస్తే అంతే ఉండదు అనిపిస్తుంది. అక్షరాల దాని సైజ్ 93 బిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటుంది. సరే, కాంతి వేగంతో లేదా అంతకంటే వేగంగా ట్రావెల్ చేసే వార్ప్ డ్రైవ్ సంగతి పక్కన పెట్టేసి ప్రస్తుతం మన దగ్గర ఉన్న టెక్నాలజీతో ఎంత వేగంగా వెళ్లగలమో చూద్దాం. ఇప్పటి వరకు మనిషి తయారు చేసిన టెక్నాలజీలో అత్యంత వేగాన్ని అందుకుంది పార్కర్ సోలార్ ప్రోబ్. దీని వేగం ఒక సెకండ్ కి 200 కిలోమీటర్లు, అంటే వోయేజర్ 1 కంటే 10 రెట్లు ఎక్కువ. శబ్దానికంటే వేగంగా వెళ్లే X-15 కంటే 100 రెట్లు ఎక్కువ. ఇంకా ఒక బుల్లెట్ ట్రైన్ కంటే దాదాపు 2,000 రెట్లు ఎక్కువ. ఈ స్పీడ్ తో ట్రావెల్ చేస్తే ప్రాక్సిమా సెంటారీకి రీచ్ అవ్వడానికి పార్కర్ సోలార్ ప్రోబ్ కి 6,300 సంవత్సరాలు పడుతుంది. ఇది ఒక మనిషి జీవితకాలం కంటే 63 రెట్లు ఎక్కువ. సో ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ కి ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి. అయితే చాలా రీసెర్చ్ చేసిన సైంటిస్టులు కొత్త ఐడియాస్ తో ముందుకు వచ్చారు. న్యూక్లియర్ ఫ్యూజన్ లేదా ఫిజన్ అంటే అణువుల్ని కలిపే లేదా విచ్ఛిన్నం చేసే ఇంజన్స్ ఉన్న రాకెట్, మ్యాటర్ యాంటీమ్యాటర్ ఎనైలేషన్ ఇంజన్స్ అంటే మ్యాటర్ యాంటీమ్యాటర్ గుద్దుకున్నప్పుడు జరిగే పేలుడు వల్ల పుట్టే శక్తిని వాడుకునే ఇంజన్స్ లేదా కాంతిని వాడుకుని ముందుకి కదిలే సోలార్ సెల్స్. ఇవెలా పనిచేస్తాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండింగ్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. అయితే ఈ టెక్నాలజీస్ థియరీ పరంగా బానే ఉన్నా అంతరిక్ష ప్రయాణానికి ఉపయోగించే స్టేజ్ వరకు ఇంకా రీచ్ అవ్వలేదు. మ్యాటర్ యాంటీ మ్యాటర్ ఇంజన్స్ తప్పితే మిగతా టెక్నాలజీస్ అన్ని మహా అయితే నెక్స్ట్ 20 నుండి 30 సంవత్సరాల్లో వాడుకలోకి వచ్చేస్తాయి. కానీ ఇంకా ఫ్యూచరిస్టిక్ గా ఆలోచిద్దాం. కాంతి కంటే వేగంగా ప్రయాణించే వార్ప్ డ్రైవ్స్ లేదా స్పేస్ టైమ్ ని బెండ్ చేసే 1,00,000 కాంతి సంవత్సరాలు దాటగలిగే వార్మ్ హోల్ టెక్నాలజీతో అసలు స్పేస్ ట్రావెల్ కష్టాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఈ టెక్నాలజీస్ అన్ని మన కలల్లో మాత్రమే ఉన్నాయి. సో ఫర్ ద టైమ్ బీయింగ్ విశ్వాన్ని ఫ్రీగా అన్వేషించాలంటే ఫిజిక్స్ లాస్ కి కట్టుబడి ఉండక తప్పదు. ఈ అన్వేషణను ఇంకా ఫాస్ట్ గా చెయ్యాలంటే అంతరిక్షంలోకి ప్రయాణించే వేగాన్ని పెంచాలి. ప్రస్తుతానికైతే అది కుదరని పని. ఎందుకు అని మీకు డౌట్ వస్తే చాలా కారణాలు చెప్పొచ్చు. వాటికి ఈ వీడియో లెంత్ కూడా సరిపోదు. అయితే 1915లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. మాస్ అంటే జనరల్ పదార్థంతో తయారైన ఏ వస్తువు కాంతి వేగానికి మించి ట్రావెల్ చేయలేదు. అయితే ఐన్స్టీన్ చెప్పినప్పుడు ఈ ఫ్యాక్ట్ ని వెరిఫై చేసే టెక్నాలజీ మన దగ్గర లేదు. సో లేటెస్ట్ టెక్నాలజీతో విశ్వంలో ఏ వస్తువు కూడా కాంతి వేగానికి మించి ట్రావెల్ చేయలేదని కన్ఫర్మ్ చేసుకున్నాం. ఒక వస్తువు యొక్క ఎనర్జీ E మరియు మాస్ M కి రిలేషన్ ఉంటుంది. ప్రసిద్ధి చెందిన ఈక్వేషన్ అయిన E=mc² లో C అంటే కాంతి వేగం. ఇది ఒక సెకండ్ కి దాదాపు 3,00,000 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ ఈక్వేషన్ ని బట్టి చూసుకుంటే ఒక వస్తువుకి ఎంత ఎక్కువ మాస్ ఉంటే అంత ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఇంకా ఫర్దర్ గా చూసుకుంటే పదార్థాన్ని శక్తిగా మార్చొచ్చు, శక్తిని పదార్థంగా మార్చొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ మనం రోజు చూస్తూనే ఉంటాం. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కట్టెల పొయ్యి వెలిగిస్తే కట్టెలు కాలిపోయి వేడిని ఇస్తుంది, అంటే పదార్థం శక్తిగా మారుతుంది. అయితే శక్తి నుండి పదార్థం పుట్టడం మన డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో చెప్పడం కష్టం, కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఒక వస్తువుని ముందుకు తోయాలంటే శక్తి కావాలి కదా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం ముందుకు తోసే శక్తి వస్తువు లోపలికి వెళ్లి దాని బరువును పెంచుతుంది. దీన్ని మెజర్ చేయాలంటే వస్తువును తోసే ముందు వెయిట్ కొలవాలి. తోస్తున్నప్పుడు అంటే వస్తువు మూమెంట్ మధ్యలో ఉందనగా మళ్ళీ వెయిట్ చెక్ చేయాలి. బట్ కార్ లేదా బైక్ మీద ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తే మనం గమనించగలిగే వెయిట్ తేడా రాదు. బట్ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్స్ ఎనర్జీ మాస్ కన్వర్షన్ నిజమని నిరూపించాయి. ఇక్కడే ఒక ట్విస్ట్. ముందుకు తోసే శక్తి వల్ల వస్తువు యొక్క మాస్ పెరుగుతుంది అని చెప్పా కదా. సో ఈ మాస్ కూడా కలిసినందువల్ల ఇంకా ఎక్కువ స్పీడ్ గా తోయటానికి ఇంకా ఎక్కువ శక్తి కావాలి. ఆ శక్తి ఆ వస్తువు యొక్క మాస్ ని ఇంకా పెంచుతుంది. దీని ప్రకారం చూస్తే ఒక వస్తువు కాంతి వేగానికి ఎంత దగ్గరగా రీచ్ అయితే దాని వెయిట్ అంత ఎక్కువగా పెరుగుతుంది. ఫలితంగా
ఫలితంగా దాన్ని ముందుకు నెట్టడం ఇంపాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 80 kgల మనిషి కాంతి వేగంలో 99.99% స్పీడ్ కి రీచ్ అయినా తన వెయిట్ 2 టన్నులకి పెరిగిపోతుంది. సో కాంతి వేగంలో 100% రీచ్ అవ్వటానికి ఆ మనిషిని ఇంకొంచెం శక్తితో పుష్ చేయాలి. ఈ శక్తి మళ్ళీ అతని వెయిట్ ని పెంచుతుంది. వెయిట్ పెరగటం వల్ల స్పీడ్ మళ్ళీ కాంతి వేగంలో 99.99% పడిపోతుంది. ఇదే కంటిన్యూస్ గా జరుగుతూ రావడం వల్ల మనం 100% కాంతి వేగాన్ని ఎప్పటికీ చేరుకోలేము. సరే, ఏదో మ్యాజిక్ చేసి కాంతి వేగాన్ని సాధించారు. అయినా కూడా దగ్గరలోని స్టార్ కి వెళ్లడానికి 4.3 సంవత్సరాలు పడుతుంది. మహా అయితే కాంతి వేగంతో సోలార్ సిస్టమ్ ని పూర్తిగా శోధించొచ్చేమో కానీ బిలియన్ల కాంతి సంవత్సరాల సైజున్న విశ్వాన్ని మనిషిగా శోధించడం ఇంపాసిబుల్. సో ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ చేయడానికి ఇంకేదో మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. ఇక్కడ స్పీడ్ తో పాటు మారేది మాస్ ఒక్కటే. కాంతి వేగాలతో ట్రావెల్ చేసేటప్పుడు ఇంకోటి మర్చిపోకూడదు. ఇది మర్చిపోయి కాంతి వేగంతో ట్రావెల్ చేసి భూమి మీదకు తిరిగి వస్తే మీ పిల్లలు తాతలైపోతారు. మీరు మాత్రం వెళ్ళినప్పుడు ఎంత ఏజ్ లో ఉంటారో అంతే ఏజ్ తో తిరిగి వస్తారు. సేమ్ ఇంటర్స్టెల్లార్ సినిమాలో జరిగినట్టుగా. దీన్నే టైం డైలేషన్ అంటారు. క్లాసికల్ ఫిజిక్స్ చెప్పినట్టుగా టైం అందరికీ ఒకేలా గడవదు. కాంతి వేగానికి ఎంత దగ్గరికి రీచ్ అయితే ఆ వస్తువుకి సమయం అంత స్లోగా గడుస్తుంది. ఒక స్పేస్ షిప్ కాంతి వేగంలో 95% స్పీడ్ తో 9.5 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహానికి వెళ్తుంది అనుకుందాం. అప్పుడు ఆ గ్రహానికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫార్ములా వచ్చేసరికి టైం ఈక్వల్స్ డిస్టెన్స్ బై స్పీడ్. అంటే 9.5 డివైడెడ్ బై 0.95. రిజల్ట్ 10 సంవత్సరాలు. సో 95% కాంతి వేగంతో ట్రావెల్ చేసే స్పేస్ షిప్ 9.5 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహానికి వెళ్ళడానికి 10 సంవత్సరాలు పడుతుంది. అయితే స్పేస్ షిప్ లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళ కథ వేరుగా ఉంటుంది. టైం డైలేషన్ వల్ల 3.5 సంవత్సరాల్లోనే ఆ గ్రహానికి వెళ్లిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ భూమి మీద నుండి టైం ని క్యాలిక్యులేట్ చేసిన వాళ్ళు రైటా, లేక స్పేస్ షిప్ లో కూర్చున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన టైం రైటా? రెండు రైటే. అదే టైం డైలేషన్ లో ఉండే పెద్ద ట్విస్ట్. ఈ టైం లాగ్ ఒక సింపుల్ ఫార్ములా నుండి వస్తుంది. దీన్ని క్యాలిక్యులేట్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్పేస్ షిప్ 50% కాంతి వేగంతో వెళ్తుంది. భూమి మీద ఉన్న మనుషుల కంటే ఈ స్పేస్ షిప్ లో ఉన్న మనుషులకి సమయం 1.5 రెట్లు స్లోగా గడుస్తుంది. ఇలానే స్పేస్ షిప్ యొక్క స్పీడ్ 99% కాంతి వేగానికి రీచ్ అయితే స్పేస్ షిప్ లో ఉన్న వాళ్ళకి సమయం 7 రెట్లు స్లోగా గడుస్తుంది. అలా పెంచుకుంటూ పోతే 99.99% కాంతి వేగానికి రీచ్ అయినప్పుడు సమయం ఎంత స్లోగా గడుస్తుందో గెస్ చేయండి చూద్దాం. 10, 20 లేదా 30 రెట్లు? లేదు, అక్షరాల భూమి మీద కంటే 70 రెట్లు స్లోగా గడుస్తుంది. అండ్ కాంతి వేగంలో 99.999999% స్పేస్ షిప్ లో సమయం 2300 రెట్లు స్లో అయిపోతుంది. ఇలా కాంతి వేగానికి 100% రీచ్ అయితే టోటల్ గా సమయం ఆగిపోతుంది. ఇదంతా టైం డైలేషన్ వల్లే జరుగుతుంది. దీనికి సొల్యూషన్ ఉందా? దురదృష్టవశాత్తు టైం డైలేషన్ అండ్ ఎనర్జీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలిగే టెక్నాలజీ తయారు చేయడం కాదు కదా, కనీసం అలాంటి ఇంజన్ మీద ఐడియా కూడా లేదు. సో ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ చేయడానికి థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ, టైం డైలేషన్ కంటే పెద్ద ముప్పులు ఉండొచ్చు. ఏమో, కాంతి కంటే వేగమైన వార్ప్ డ్రైవ్ కనిపెట్టగానే చెడ్డ ఏలియన్స్ వచ్చి మనం విశ్వాన్ని ట్రావెల్ చేయకుండా ఆపుతాయేమో. ఏదైనా ఒక అడుగు ముందుకేస్తే కానీ తెలియదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.